ఇక నెక్స్ట్ ప్రోమోలో వేదవతి వికాస్ గారు నా కొడుకు నుంచి పారిపోయిన తర్వాత ఏదో జరిగి ఉంటుంది అని అంటూ ఉండగా, అవును సార్, వాడు చనిపోవడానికి ముందు ఏదో జరిగింది, మీరు ముందు ఆ విషయాన్ని ఎంక్వైరీ చేయండి అని ప్రసాదరావు అంటాడు. ఇక ఎస్ఐ గారు మాత్రం నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్, మిస్టర్ శేఖర్ మీరు కోఆపరేట్ చేయకుంటే ఇంకా ఇబ్బందిలో పడతారు అని హెచ్చరిస్తూ ఉండగా, ఇక శేఖర్ అవని నువ్వేం బాధపడకు, నేను ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, నీ మెడకు చేరవలసిన తాళి చేరింది, ఇదే మనకి శ్రీరామ రక్ష, ఎలాగైనా ఈ కేసు నుంచి నన్ను ఈ తాళే కాపాడుతుంది అని శ్రీకర్ అవనికి ధైర్యం చెప్తూ ఉండగా, ఇక ఎస్ఐ గారు ఇక పదండి అని శేఖర్ షర్ట్ పట్టుకుని మరీ లాక్కొని వెళ్తూ ఉండగా, నా బావని వదిలేయండి అని అవని ఏడుస్తూ వెంట పడుతూ ఉంటుంది. అక్షయ కూడా మా నాన్నని వదిలేయండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇకలా వేదవతి, ప్రసాదరావు, అవని, అక్షయ అందరూ కూడా శేఖర్ వెనకాలే వెళ్తూ వదిలేయమని వేడుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అయినా కూడా ఎస్ఐ గారు వినిపించుకోకుండా శేఖర్ ని లాక్కొని వెళ్తూ ఉంటారు. మరి శేఖర్ ని ఎవరు కాపాడతారు? సత్యానే కాపాడతాడా? వేదవతి మనసు అప్పటికైనా మారుతుందా? వికాస్ ని ఎవరు చంపించి ఉంటారు? నిహారిక కుట్ర మొత్తం సత్య వేదవతి ముందు బయట పెడతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.